ఓం శ్రీ గురుభ్యో నమః. నదీ పుష్కరాలు మన సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటైన యమునా నది పుష్కరాలు ఈ జూన్ 2 నుంచి జూన్ 13 వరకు జరగనున్నాయి. ఈ మహాపుణ్యకాలంలో యమునా నదిలో స్నానం చేయడం, పూజలు నిర్వహించడం, దాన ధర్మాలు చేయటం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. పుష్కర స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుంది, పితృదోషాలు తొలగుతాయి, ఆయురారోగ్యాలు ఐశ్వర్యం సిద్ధిస్తాయి, ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. పుష్కరాల తేదీలు ప్రారంభం ఆది పుష్కరం 2 జూను 2026, ముగింపు అంచె పుష్కరం 13 జూను 2026 శనివారం వరకు. పుష్కరుడు నదిలోకి ప్రవేశం జూన్ 1 అర్ధరాత్రి 1:30 నుండి. పుష్కరాలు ఎలా వస్తాయి అంటే, గురుగ్రహము ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. అంటే గురుగ్రహము ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటుంది. అలాగే ఒక రాశిని వదిలిపెట్టినప్పుడు మరలా తిరిగి అదే రాశిలోకి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అలా ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. అతి ముఖ్యమైన రోజులు కనుక చూస్తే 2 జూన్ ఆదివారం పుష్కరం, ఆది పుష్కరం మొదటి రోజు స్నానం అత్యంత పుణ్యం. 13 జూను అంచె పుష్కరం చివరి రోజు స్నానం కూడా అంతే పుణ్యం. జూన్ 12 ఏకాదశి ప్రత్యేక రోజు. పుష్కర స్నానం ఎప్పుడు చేస్తే మంచిది అంటే, ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం 4:30 నుండి 6 గంటల వరకు ఉత్తమ సమయం. తూర్పు ఉత్తర దిక్కుకు తిరిగి పేరు గోత్రం చెప్పుకొని 3 సార్లు నది నీటిలో మునగాలి. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి కలిసే చోటు. మధురలో విశ్రామ్ ఘాట్, కృష్ణుడు కంసుడిని చంపి విశ్రమించిన స్థలం. బృందావనం కేశీ ఘాట్, కేశీ రాక్షసుడిని చంపిన చోటు. ఇక్కడ సాయంత్రం యమునా హారతి ఫేమస్. యమునోత్రి యమునా నది జన్మస్థానం, విశేష ఫలితం. యమునా నది సూర్యుడి కుమార్తె, యముని సోదరి. పుష్కర స్నానం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. మరణ భయం నుండి విముక్తి. పితృతర్పణం, పిండ ప్రదానం, దాన ధర్మాలు చేస్తే అనేక రెట్లు పుణ్యం. 3 కోటి దేవతలు, పితృదేవతల అంశ ఈ 12 రోజులు నదిలో ఉంటారు. యమునా అష్టకం, యమునా స్తోత్రం చదవడం, జపం, దానం, తర్పణం విశేషం. బ్రహ్మదేవుడి కమండలంలో నివసించే ఒక మహా తేజస్ సంపన్నుడు. దేవతల గురువు బృహస్పతి కన్నా గొప్పవాడు. కథలోకి వస్తే, ఒకసారి బృహస్పతి అహంకారంతో శివుడిని అవమానించాడు. శివుడు కోపంతో, నీ తేజస్సు పుష్కరుడికి ఇచ్చేస్తున్నానని చెప్పించాడు. బృహస్పతి ఏడుస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ జాలిపడి పుష్కరుడితో సంవత్సరంలో ఒక్కోసారి ఒక్కో పవిత్ర నదిలో 12 రోజులు నివసించు. ఆ సమయంలో బృహస్పతికి తిరిగి తేజస్సు ఇచ్చేయి అని చెప్పాడు. పుష్కరుడు సరే తండ్రి అన్నాడు. అప్పటి నుండి బృహస్పతి ఏ రాశిలోకి వెడితే ఆ రాశికి సంబంధించిన నదిలో పుష్కరుడు ప్రవేశిస్తాడు. అవే పుష్కరాలు. పుష్కరుడు ఏ నదిలో ఉంటే ఆ నది ఆ 12 రోజులు కోటి రెట్ల పుణ్యం ఇస్తుంది. పుష్కరుడు ఉండే నదులు గంగా, నర్మదా, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమా, తపతి, యమున, తుంగభద్ర, ప్రాణహిత నదులకు పుష్కరాలు ఉంటాయి. ఈ పుష్కరాల ప్రత్యేకత, యముడి వస్తే యమున కృష్ణుడి గుండెలో నుండి వచ్చింది అని పురాణం. మధుర, బృందావనం, గోకులం, కృష్ణుడి లీలలన్నీ ఈ నది ఒడ్డునే. అందుకే యమునా స్నానం కృష్ణుడితో ఆడినట్టే. పాపాలు కడిగే శక్తి ఈ పుష్కరాలకి ఉంటుంది. గంగ బుద్ధినే కడిగేస్తుంది అని వరాహ పురాణం పేర్కొంది. యమునా 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 అని 3 సార్లు అంటే 7 జన్మల పాపాలు పోతాయి. శని కుజ దోషాలకు విరుగుడు. యమున సూర్యపుత్రిక, శని యముడు.
యమున ముగ్గురు సూర్యుడి పిల్లలే. అందుకే యమునలో స్నానం చేస్తే శనీశ్వరుడు తన చెల్లెలి మొహం చూసి కోపం తగ్గించుకుంటాడు. కుజుడు కూడా అగ్నిస్వరూపుడు. యమున జలం ఆ అగ్నిని చల్లారుస్తుంది. యముడు పితృలోకానికి అధిపతి. అతని చెల్లెలైన యమునలో తర్పణం వదిలితే పితృదేవతలు నేరుగా వైకుంఠానికి వెళ్తారని గరుడ పురాణంలో ఉంది. కాశీ గంగలో కలిపినా యమునలో కలిపిన ఫలితం ఒక్కటే. మధురలో యమునా పుష్కరాలు విశ్రాంతి ఘాట్. శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడు అని స్థల పురాణం. మధుర యమునా పుష్కరాల ప్రత్యేకత కనుక చూస్తే, యమునా నది సూర్యుడి కూతురు, యముడి చెల్లెలు, గంగ కన్నా పవిత్రం అని వరాహ పురాణం చెప్తుంది. విశ్రాంతి ఘాట్, బంగాళీ ఘాట్, స్వామి ఘాట్ 25 ఘాట్లు ఉన్నాయి. పుష్కరాలప్పుడు బంతిపూల తోరణాలతో దీపాలతో స్వర్గంలా ఉంటుంది. ఘాట్ పక్కనే ద్వారకాధీశ్ మందిర్, కృష్ణ జన్మభూమి కనిపిస్తాయి. గోపురాలు ఎర్ర ఇసుక రాయితో కట్టినవి. యమునలో ఒక్క మునక వేస్తే యమభయం పోతుంది. పితృదేవతలు తరిస్తారు. శని కుజ దోషాలు తగ్గుతాయి. శుభం భూయాత్.